బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ కేజీహెచ్ దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రి అట్టుడుకుతోంది. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావటం లేదు. బాధిత కుటుంబ సభ్యుల బాధ కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. కనీసం మృతదేహాలను సైతం చూసేందుకు అనుమతి ఇవ్వటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నా మొగనే తీసిపోయింది. యాదవ్ కంపెనీ, దిక్కుమాల కంపెనీ. నాశనం అయిపోను. మమ్మల్ని ఎవరు చూస్తారు? మొన్న కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు నా మొగనే తీసిపోయింది. కాసులు వస్తే చాలు, ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. వరుసగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా వారు మాత్రం మారటం లేదు. ఇది అచ్యుతాపురం సెస్ ఘటనలో ఎసెన్షియా కంపెనీపై వినిపిస్తున్న విమర్శలు. 18 మంది ప్రాణాలు పోయినా అదే నిర్లక్ష్యం. ప్రమాదం జరిగి 20 గంటలైనా ఇప్పటి వరకు కనీసం యాజమాన్యం స్పందించలేదంటే ఎంతటి నిర్లక్ష్యం. ఇప్పటికే ఎసెన్షియా కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత స్వయంగా కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేసినా నో రెస్పాన్స్. మెసేజ్ పెట్టినా కూడా సమాధానం ఇవ్వలేదు. కంపెనీ నిర్వాహకుడు కిరణ్ కుమార్ ప్రస్తుతం ఎక్కడున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి అనిత. స్పందించాలి. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నాము, మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ని నిలదీసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బాధ్యత అన్నది యాజమాన్యం తీసుకోవట్లేదు. ఈ రోజు ఇప్పుడు నమ్ముతారా, లోపలికి వెళ్తే అందరూ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పొలిటీషియన్స్ మేము ఉన్నాం. కానీ ఆ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు 4-5 కనిపించారు. విషయం ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కరితోనే దొంగవేనంట. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. నేను ఫోన్ చేశాను, కిరణ్ అంట, కిరణ్ రెడ్డి. నేను ఫోన్ చేశాను, కిరణ్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశాను, వాట్సాప్ కాల్ చేశాను, నార్మల్ కాల్ చేశాను, వాట్సాప్ మెసేజ్ పెట్టాను, నార్మల్ మెసేజ్ పెట్టాను. ఒకసారి రింగ్ అయింది, లిఫ్ట్ చేయలేదు. తర్వాత స్విచ్ ఆఫ్. ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యేక బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఎసెన్షియా ఫార్మా కంపెనీ దగ్గరకు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం ఎంత మేర ఉందో నిగ్గు తేల్చనున్నారు. ఒకవైపు గుండెలు అవిసేలా కూడా బాధితులు రోధిస్తున్నారు. అయితే కేజీహెచ్ వద్దైతే ప్రజెంట్ మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. అదేవిధంగా మరోవైపు కుటుంబాలు అటు చంద్రబాబు పర్యటన ఉంటుందని చెప్పి కొంతమంది అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యాజమాన్యం ఇంకా స్పందించలేదు. అక్కడ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకునేందుకు అక్కడ మా ప్రతినిధి రాజు ఉన్నారు. సో వీరిద్దరితో కూడా ఇంటరాక్ట్ అవుదాం. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అచ్యుతాపురం ఘటనలో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కేజీహెచ్ వద్ద మా ప్రతినిధి నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుండెలు అవిసేలా కూడా బాధితులు రోధిస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తున్నాం. కేజీహెచ్లో పూర్తిగా అయితే హృదయకర సంఘటన అయితే మనకి నెలకొన్న చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ బాధితులు మా డెడ్ బాడీలు మాకు ఇవ్వని రోధిస్తున్నప్పుడు అధికారులు అయితే పట్టించుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కలెక్టర్ వచ్చి పూర్తిగా వీళ్ళకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంలోకి వచ్చింది. విశాఖ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రమాదంలో 18 మంది చనిపోవడం జరిగింది. కేజీహెచ్కి 13 డెడ్ బాడీలు తీసుకోగా ఒకటైతే తీసుకెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మా డెడ్ బాడీలు మాకు ఇవ్వాలంటే ఇక్కడ బాధితులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి
ఉంది. ప్రస్తుతం మనతో మృతి చెందిన కుటుంబాలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎవరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తారు. కంపెనీ నుంచి ఒక్క ఫోన్ కాల్ కానీ ఏమీ రాలేదు. మధ్యాహ్నం 1 గంటకి కనీసం చెప్పాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము న్యూస్ లో చూసి మమ్మల్ని కండిషన్ ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు. దాన్ని బట్టి మళ్ళీ డౌట్ అలా ఫ్రెండ్స్ దగ్గర చాలా అలా కనుక్కుని ఎందుకన్నా మంచిదని చెప్పి వచ్చేటప్పుడు తెలిసింది. కానీ లేకపోతే మేము న్యూస్ చూడకపోతే తెలియకపోతే ఇప్పటికి వచ్చి 24 hours అయింది. కనీసం ఇప్పటికి వచ్చి కంపెనీ కూడా కాల్ చేసేలా మీ వాళ్ళకి జరిగిందన్న సంగతి కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి మేము న్యూస్ చూడకపోవచ్చు. అప్పుడు మా హస్బెండ్ రాలేదని ఇంకా అనుకుంటూనే ఉంటాం కదా. ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేదండి అసలు. కంపెనీకి ఎన్నిసార్లు టీవీలో న్యూస్ చూసిన తర్వాత 3 నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, కంపెనీ నెంబర్లు. 3 నెంబర్లకి కూడా కంటిన్యూస్ ఒక 150 times అన్నా చేసి ఉంటుంది. కానీ ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను పర్సనల్ నెంబర్ చేశాను, అది లిఫ్ట్ చేయలేదు. కనీసం వాళ్ళు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయలేదు. మేము న్యూస్ చూడకపోవచ్చు, టీవీ పట్టించుకోకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మా వారు ఎలా ఉన్నారన్న సంగతి కూడా మాకు తెలియకపోతుంది. ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఫోన్ అలా తర్వాత మా దాకా తెలియదు. ఎవరు కూడా ఫోన్ చేసి ఇలా మీ ఊళ్ళో మా ఫోన్ నెంబర్ ఉంది, మేము చేసాం, ఇలా యాక్సిడెంట్ అయిందని ఒక ఫోన్ కూడా చేయలేదు. మేము చేసినా ఎత్తలేదండి. నేను రాత్రి 11 నుంచి ఇక్కడికి బయటలు వచ్చినండి, రాజమండ్రి నుంచి వచ్చేటట్టు 4 అయింది. అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నామండి. అంటే మంచి చుక్కలు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎవరు లేరు, అక్కడ కూర్చున్నాం. చూడొచ్చి ఈ ప్రమాదంలో అయితే పూర్తిగా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కంపెనీ వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని చెప్తున్నారు. బాధితులకు అందరికీ కార్మిక సంఘం ప్రమాదం మృతుల కుటుంబాలు మీరు ఎవరినైనా విచారించండి. ఒక్క నాయుడు, ప్రెజెంట్ మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేనట్లున్నాయి. అయితే ఫార్మా కంపెనీ వద్ద మన ప్రతినిధి రాజు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం ఫార్మా కంపెనీ వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే ఈ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు ఇప్పటికీ కొంతమందికి ఐడెంటిఫై కానటువంటి పరిస్థితి ఉంది. అటు విశాఖ కేజీహెచ్ను, అదేవిధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో కూడా ఈ మృతదేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఫార్మా కంపెనీ దగ్గరికి వచ్చి తమ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అటు మెడికవర్ హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 125B కింద 3 సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే ఇది అత్యంత సాధారణ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం మీద బాధితుల తరపున పెట్టే ఒక సర్వసాధారణమైనటువంటి సెక్షన్లతో కేసు నమోదు చేసినటువంటి పని అయితే ఉంది. ఆ సెక్షన్లకు సంబంధించి ఎందుకంటే తర్వాత ఎంక్వైరీ వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మొట్టమొదటిగా చనిపోయినటువంటి పూడి మోహన్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూడి మోహన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ ప్రమాదం పూడి మోహన్ అని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి ఈ మృతికి వాళ్ళు న్యాయం అడగడానికైతే ఇక్కడికైతే ఉంది. కనిపిస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయి తన తండ్రి చనిపోయినటువంటి నేపథ్యంలో నోటంట మాట రాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అంతా కూడా వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా మహిళలు కూడా చాలా మంది ఇక్కడ మహిళలు అయితే వాళ్ళు తీవ్ర రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబాలను కోల్పోయే భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కూతుళ్ళను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంటిన్యూగా అరణ్య రోధన ఏడుస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఆ బాధల్ని ఏ ఒక్కరు కూడా ఎవరి నుంచి తగ్గించలేనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీటి
ఆ ఛాయలో కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ చనిపోయినటువంటి 17 మంది, అంటే అఫీషియల్గా నిన్నటి వరకు 17 మంది చనిపోయారు. ఈరోజు చికిత్స పొందుతూ విశాఖలో చికిత్స పొందుతున్నటువంటి మరొక వ్యక్తి చనిపోయారు అనేది ఒక సమాచారం అయితే అందుతుంది. మొత్తం 18 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే రోధిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ చావులకు సంబంధించి, వాళ్ళ మృతి చెందడానికి, ప్రమాదానికి సంబంధించి న్యాయం కావాలంటూ వీళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ చనిపోయినటువంటి వాళ్ళకి బంధువులందరికీ కూడా వాళ్ళ మృతదేహాలు ఇప్పటి వరకు అప్పగించినటువంటి నేపథ్యం, వాళ్ళని చూడకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ చనిపోయినటువంటి వాళ్ళ బంధువుల కోసం, ముఖ్యంగా ఆ పిల్లల్ని కోల్పోయినటువంటి ఆడపిల్లల్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చేతకందినటువంటి కొడుకులను కోల్పోయినటువంటి వాళ్ళు, భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, తండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 28 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే శరీర భాగాలు కూడా ఛిద్రమైపోయి గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనమైతే చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా కన్నీటి కాదు. ఎందుకంటే చనిపోయి దాదాపుగా 19 గంటలు గడుస్తుంది. ఇప్పటి వరకు యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేదు. వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు మృతదేహాలు కూడా ఇప్పటి వరకు చూడనటువంటి నేపథ్యంలో కనీసం మృతదేహాలు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళకి అప్పగిస్తే మృతదేహాలు చూడడానికైనా సరే వీళ్ళు టైం దొరుకుతుందనే దానికోసంతో పాటుగా యాజమాన్యం కానీ మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో సీఎంను కలిసి తమ గోడు వినిపించడానికి చనిపోయిన కుటుంబ సభ్యులు సీఎంను కలవడానికి అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 17 మంది మృతి చెందినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరొకరి ఇంకా అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 18 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ కాదు, ఉద్యోగాల రీత్యా వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వీళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు అటు విశాఖపట్నం, ఇటు అనకాపల్లి, తుని, రాజమండ్రి ఇలా వివిధ ప్లేసెస్లో వాళ్ళు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా అంటే మీకు సంబంధించి ఎవరున్నారమ్మా అసలు ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా, ఎవరున్నారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి? మా తమ్ముడు. చూసారమ్మా మీ తమ్ముడిని మీరు ఇప్పటివరకు? లేదండి, నేను పొద్దున్న వచ్చాడు, ఇప్పటికొచ్చి మా కంటికి చూపించలేదండి. ఏమైందో మాకు తెలియదండి, కంటికి చూపించలేదండి. ఏం చెప్తున్నారమ్మా అసలు పోలీసులు కానీ? చెప్పలేదండి, ఎవరు ఏ సమాధానం చెప్పలేదు మాకు. ఇప్పుడు మా తమ్ముడిని తెచ్చామని ఇక్కడ కూర్చున్నాం మేము, మాకు ఏదైనా సమాధానం చెప్పమని. నిన్న ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? అసలు సాయంత్రం తెలిసింది 4 గంటలకి. 4 గంటలకు దెబ్బలు తగిలాయి అన్నాడు కానీ చచ్చిపోయాడు అనలేదు. అప్పటి నుంచి ఎక్కడేమైందో చూపించలేదు, అడిగితే కేజెస్కి అంటున్నారు. ఇప్పటికి వచ్చి ఏమీ తెలియలేదు, ఏమీ చెప్పలేదండి. నా మరదలకి ఏం చెప్పను, నా తమ్ముడిని తెమ్మంటే ఎక్కడ తెచ్చి ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా బాధ అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల్ని చూపించాలి కాబట్టి, ఇక్కడ తెలియచేయాలి కాబట్టి చేస్తున్నటువంటి ప్రయత్నమే. కానీ ప్రతి ఒక్కరిలోనూ ఆ గుండెల్లో అవిసి బయటకు వస్తున్నటువంటి కన్నీళ్లు, ఆ బాధను మాత్రం ఎవరూ తీర్చలేనటువంటిది. ఇప్పటికీ అసలు మీరు ఏమైనా అడిగారా వీళ్ళకి సంబంధించి? చనిపోయారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమైనా వివరాలు ఏం చెప్పారా? ఎవరు లేరు కదండి, ఎవరన్నా వస్తే ఎవరు చెప్పలేదండి. రాలేదు, మా మనిషిని మాకు చూపించలేదు, అల్లుని మాకు చూపించలేదు. ఎలా బాబు మీరే న్యాయం చేయాలా అని కూడా తెలియట్లేదు. కేహెచ్లో ఉన్నారంటున్నారు, అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. కనీసం ఇప్పటికి వచ్చి ఎక్కడున్నాడు చెప్పట్లేదు అంటున్నారు. మనిషి ఎక్కడున్నాడు చెప్పట్లేదు, మా మరిదిని ఎక్కడున్నాడు చెప్పట్లేదు. ఈరోజు వరకు ఈ పిల్లకి ఇప్పటి వరకు ఏమి చెప్పకుండా దెబ్బలు తేలి ఎక్కడ ఉన్నాడు అమ్మ అని చెప్పాం. కానీ చనిపోయాడని ఇప్పటికి వచ్చి చూపెట్టలేదు, కనపడలేదు, ఎవరు చెప్పని చెప్పలేదు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ మరిది, భర్త, ఆ తమ్ముడు ఇలా ఒక కుటుంబంలోనే ఇన్ని రిలేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మృతదేహాని కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకి ఎలాంటి సమాచారం వల్ల చివరికి గాయాల పాలైనటువంటి వాళ్ళని చనిపోయారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనీసం మృతదేహాన్ని చూపించండి, వీళ్ళ చావులకి న్యాయం చేయండి అని ప్రస్తుతం అయితే సీఎం రానున్నటువంటి నేపథ్యంలో బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్ రాజు.